వెల్కమ్ టు బ్రహ్మాండ రహస్యాలు. 12 చక్రాలు మన శరీరంలో దాగి ఉన్న బ్రహ్మాండ మ్యాప్ గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నువ్వు 7 చక్రాల గురించి విన్నావు కదా, కానీ నీలో ఇంకా 5 చక్రాలు దాగి ఉన్నాయని చెబితే అవి యాక్టివేట్ అయితే నీ శరీరం కేవలం భౌతికం కాదు, బ్రహ్మాండంతో నేరుగా కనెక్ట్ అవుతుంది. మన శరీరాన్ని సైన్స్ ఒక బయోలాజికల్ మిషన్ గా చూస్తుంది, కానీ ప్రాచీన సూత్రాలు చెబుతున్నాయి ఇది ఒక ఎనర్జీ యంత్రం. ప్రతి జీవన శక్తి ప్రవాహానికి ఒక కేంద్రం ఉంటుంది, దాన్ని చక్రం అంటారు. ఇప్పటి వరకు మనకు తెలిసినవి 7 చక్రాలు మాత్రమే: మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. కానీ మన ఎనర్జీ సిస్టమ్ అక్కడితో ఆగిపోలేదు. అది భూమి లోతు నుంచి విశ్వం అంచుల వరకు విస్తరించి ఉంటుంది. మొత్తం 12 శక్తి కేంద్రాలు. సైంటిఫిక్ గా మన శరీరంలో బిలియన్ల నర్వ్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఇవి బయో ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా శరీరానికి ఆదేశాలు పంపుతుంటాయి. ఇది ఒక ఎనర్జీ సర్క్యూట్ లాంటిది. ఈ సర్క్యూట్ కి బ్యాలెన్స్ పాయింట్స్ ఉంటాయి, వాటినే చక్రాలు అని పిలుస్తారు. ప్రతి చక్రం ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీపై పనిచేస్తుంది. ఉదాహరణకి మూలాధార చక్రం 256 హెర్ట్జ్ వద్ద, సహస్రారం 936 హెర్ట్జ్ వద్ద కంపిస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీలు మన డిఎన్ఏలోని లైట్ సిగ్నల్స్ తో రిజనేట్ అవుతాయి. దీనివల్ల మన మెదడు, హార్మోన్లు, భావాలు అన్ని సమతౌల్యంలో ఉంటాయి. ఇప్పుడు 12 చక్రాల మ్యాప్ ని చూద్దాం. నెంబర్ 1, ఎర్త్ స్టార్ చక్ర. మన పాదాల కింద 12 ఇంచుల దగ్గర భూమి గురుత్వాకర్షణతో మన శరీరాన్ని స్టేబుల్ గా ఉంచే కేంద్రం. నెక్స్ట్ నెంబర్ 2, రూట్ చక్ర. ఇదే మూలాధార చక్ర. ఇది వెన్నెముకకు చివరి భాగంలో ఉంటుంది. ఇది జీవన స్థిరత్వం, భయానికి మూలం. నెంబర్ 3, సాక్రల్ చక్ర. ఇదే స్వాదిష్టాన చక్ర. ఇది నాభి కింద 2 ఇంచుల దగ్గర ఉంటుంది. సృజనాత్మకతకి, సంబంధాలకు సంబంధించినటువంటి చక్రం ఇది. సోలార్ ప్లెక్సస్ అంటే మణిపూర చక్ర. ఇది నాభి దగ్గర ఉంటుంది. వ్యక్తిగత శక్తి, నిర్ణయం తీసుకునే బలం ఈ చక్రంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ చక్ర, అనాహత చక్ర. ఇది హార్ట్ దగ్గర ఉంటుంది. ప్రేమ, సమతౌల్యం, కరుణకు సంబంధించినటువంటి చక్రం ఇది. నెక్స్ట్ థ్రోట్ చక్ర, విశుద్ధ చక్ర. ఇది గొంతు దగ్గర ఉంటుంది. ఇది సత్యం మాట్లాడే శక్తిని కలిగి ఉంటుంది. థర్డ్ ఐ, ఆజ్ఞా చక్ర. ఇది నుదిటిపై ఉంటుంది. అంతర దృష్టి, దివ్య అవగాహనకు సంబంధించిన చక్రం ఇది. క్రోన్ చక్ర, సహస్రారం. ఇది తల పై భాగంలో ఉంటుంది, బ్రహ్మ చైతన్యానికి ద్వారం. నెక్స్ట్ సోల్ స్టార్ చక్ర. తల పైన సుమారు 12 అంగుళాల దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి హయ్యర్ సెల్ఫ్స్ తో కమ్యూనికేషన్ ప్రారంభమవుతుంది. నెక్స్ట్ స్పిరిట్ గేట్వే. ఇది ఇంకా పైన విశ్వశక్తికి ప్రవేశ ద్వారం. నెక్స్ట్ యూనివర్సల్ చక్ర. ఇది ఇంకా పైన గెలాక్సీ ఎనర్జీని గ్రహించే కేంద్రం. నెక్స్ట్ స్టెల్లార్ గేట్వే. ఇది ఇంకా పైన మన చైతన్యం యొక్క చివరి సరిహద్దు. ఇక్కడ మన ఆత్మ విశ్వంతో కలిసిపోతుంది. ఇవి ఊహలు కాదు. సైన్స్ లో బయోఫీల్డ్ ఫిజిక్స్ అనే కొత్త విభాగం ఇప్పుడు ఈ ఎనర్జీ సెంటర్లను అధ్యయనం చేస్తుంది. మన చుట్టూ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, హార్ట్ రిథమ్, బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ చక్రాల స్థితి మీద ఆధారపడి ఉంటాయి. ధ్యానం చేసినప్పుడు మన హార్ట్ రిథమ్ 0.1 హెర్ట్జ్ వద్ద హార్మోనైజ్ అవుతుంది. ఇదే హార్ట్ కోహెరెన్స్ స్టేట్. ఈ స్థితిలో ఉన్నప్పుడు పై చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అందుకే ధ్యానం చేస్తే మనలో ఒక సాఫ్ట్ కరెంట్ లాంటి వైబ్రేషన్ అనిపిస్తుంది. అదే ఎనర్జీ ఫ్లో. నీ చక్రాలు అనేవి కేవలం ఆధ్యాత్మిక సూత్రాలు కాదు. అవి నీ సైన్స్, నీ బయాలజీ, నీ చైతన్యం కలిసే స్థలం. ప్రతి చక్రం ఒక డోర్. భూమి నుంచి నక్షత్రాల వరకు నీ ప్రాణశక్తి ప్రయాణం చేసే రహదారి. ఇప్పుడు ఒక ప్రశ్న: ఈ చక్రాలు యాక్టివేట్ అయ్యాయో లేదో నీకు ఎలా తెలుస్తాయి? నీ శరీరంలో, నీ మనసులో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి సరిగ్గా అర్థం చేసుకుంటే నువ్వు నీ లోపలే బ్రహ్మాండాన్ని చూడగలవు. నెక్స్ట్ ఎపిసోడ్ లో చక్ర యాక్టివేషన్ సంకేతాలు, నీలో వెలుగు మేల్కొంటున్న సూచనలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.